నా బిడ్డ అక్కడున్నా బాగుండేవాడేమో. ఇప్పుడు మీ ఆరోగ్య పరిస్థితి? నా ఆరోగ్యం అంతగా ఏం ఆరోగ్యం సహకరించడం లేదు సార్. ఆయన పెద్దానికి ఆయనకి హార్ట్ ప్రాబ్లం అన్నీ ఉన్నాయి. సర్జరీ జరిగింది. ఆరోగ్యం పరంగా ఇద్దరికి హెల్త్ బాగుండదు. సార్. మా పాప వాళ్ళు ఇద్దరు పాపలు, వాళ్ళు బెంగళూరులో ఉంటారు. అంత ఫ్యామిలీ మొత్తం. బాబు కూడా అక్కడే ఉండేవాడు. నిన్న మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? చదువులో అన్న యాక్టివ్గా ఉంటారు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అన్నీ తీసుకుంటారు. కేవలం మా పేరెంట్స్ చూసుకోవడానికి మాత్రమే తను యూఎస్ నుంచి రిటర్న్ అయ్యారు. సో ఇది ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి అని అర్థం కావట్లేదు. మా కొడుకు లేడు, మేము ఉండము అంటున్నారు. ఇప్పుడు ఈ మధ్యన ప్రధానికి హార్ట్ సర్జరీ 3 years బ్యాక్ జరిగింది. హార్ట్ సర్జరీ. సో వాళ్ళ కండిషన్ ఇలా ఉంది, ఏమీ అర్థం కావడం లేదు. వాళ్ళ పరిస్థితి సడన్గా జరిగింది. ఇది ఎలాగా ప్రధాని మోడీ ఎలా రియాక్ట్ అవుతారు ఈ విషయానికి అనేది తెలియదు. ఇది సోషల్ యాక్టివిటీగా జరిగింది. ఇది పర్సనల్ గ్రడ్జ్ అంటూ ఏం కాదు కదా ఇది. సో ఇది ప్రజలే బలి అవుతున్నారు. దానికి రెస్పాన్సిబిలిటీ ఎలా తీసుకుంటారో రాజకీయంగా ఆయన ఎలా సమాధానం చెప్తారో ఆయనకే తెలియాలి దీని గురించి. తర్వాత అందరూ కూడా చాలా మందికి 150 మందికి పైగా ఉద్యోగాలు ఇప్పించారు. ఎవరు కదిలించినా కూడా మధుసూదన్ రావు చాలా మంచి వ్యక్తి అని చెప్పారు. చాలా మంచి వ్యక్తి. సో మా నాన్నగారు కష్టపడి చదివించారు మా ముగ్గురిని. సో లాస్ట్ నేను ఎంసీఏ చదివేటప్పుడు నాన్న ఫీజు కట్టలేకపోతే కూడా అన్నయ్య కాలేజీలో వర్క్ చేసి నాకు 2 years ఫీజు కట్టారు. సో ఎవ్రీ రెస్పాన్సిబిలిటీ మా అన్నయ్య తీసుకున్నారు. ఈరోజు మా అన్నయ్య లేరు. మొత్తం మీద వాళ్ళిద్దరు కూడా వృద్ధ దంపతులు, వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా వీళ్ళకి 2 కుమార్తెలు 1 కుమారుడు. మధుసూదన్ రావు కుటుంబ బాధ్యతలన్నీ కూడా చిన్నప్పటి నుంచి నెత్తినేసుకొని కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అలాగే బంధువులు స్నేహితులను కూడా ఎంతోమందిని ఆర్థిక సహాయం చేయడం, ఉద్యోగాలు ఇప్పించడం చేశారు. దాదాపు 150 మందికి పైగా ఐటీ ఉద్యోగాలు ఇప్పించినట్టుగా చెప్తూ ఉన్నారు. ఆయన లేని లోటు వాళ్ళ కుటుంబానికే కాదు, ఈ కావలి ప్రాంతానికి మొత్తం కూడా తీరని లోటు అని చెప్తున్నారు. వీడియో నిషాద్ కిరణ్తో మహేష్ బాబు, ఏబీ ఆంధ్రజ్యోతి, నెల్లూరు.